తెలంగాణ రైతులకు శుభవార్త. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీకి రంగం సిద్ధం. ముందుగా వీరికి మాత్రమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు నూతనంగా రేషన్ ప్రయోజనాలు అందనున్నాయి. ప్రభుత్వం ఈసారి కొత్తగా 1.55 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసింది. గ్రామసభల సిఫార్సు మేరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. రేషన్ కార్డు మంజూరైన ప్రతి కుటుంబానికి ఈ నెల 25వ తేదీ నుంచి వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు చేరతాయని సమాచారం. ఆ సందేశంలో వారి కొత్త రేషన్ కార్డు నంబర్ కూడా ఉండనుంది. కార్డు మంజూరైనట్లయితే లబ్ధిదారుల ఫోన్కు ప్రభుత్వం నుండి అధికారిక SMS వస్తుంది. ఆ మెసేజ్లో రేషన్ కార్డు సంఖ్య, తేదీ నుండి ప్రారంభమవుతుందనే సమాచారం ఉంటాయి. ఈ SMS ఆధారంగా లబ్ధిదారులు తమ రేషన్ డీలర్లను సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టవచ్చు. కొత్త రేషన్ కార్డుదారులకు జూన్ నెల నుండి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. సన్నబియ్యం క్వింటాల్స్ను సంబంధిత డీలర్లకు ముందుగానే పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుదారులకు ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం లభిస్తుంది. కొత్తగా జారీ చేసిన కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరికి నెలకు సుమారుగా 1.89 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమవుతుంది. ఇది ఒక భారీ సంఖ్య కాగా, ప్రభుత్వ లాజిస్టిక్స్ మద్దతుతో పంపిణీ విజయవంతమవుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త జారీ ప్రక్రియతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై సవరణల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇందులో పాత కార్డులో పేరును తొలగించడం, కొత్త కుటుంబ సభ్యుడి పేరును జోడించడం, చిరునామాలో మార్పులు చేయడం, ఆధార్ నంబర్ అప్డేట్ చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. రేషన్ కార్డు స్టేటస్ ఆన్లైన్లో తెలుసుకునే విధానం. కొత్తగా కార్డు మంజూరైనవారు లేదా పాత కార్డుకు సంబంధించి మార్పులు చేసినవారు తాము చేసిన దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. దీనికి గాను తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఫుడ్ సెక్యూరిటీ వెబ్సైట్ను సందర్శించాలి. వెబ్సైట్ URL. ఈ వెబ్సైట్లో నో యోర్ అప్లికేషన్ స్టేటస్ అనే ఎంపికను ఎంచుకుని మీ ఆధార్ నంబర్, పురాతన రేషన్ కార్డు నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా స్టేటస్ను తెలుసుకోవచ్చు. రేషన్ కార్డుల వలన లభించే ప్రయోజనాలు. రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ ధరలపై ధాన్యం, చక్కెర, పప్పు ధాన్యాలు లభించడమే కాకుండా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా PMGKAY ద్వారా ఉచిత రేషన్, వృద్ధాప్య పింఛన్ దరఖాస్తు, విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం ఆధార్ వెరిఫికేషన్, విద్యుత్ బిల్లులకు సబ్సిడీ, ఆరోగ్యశ్రీ కార్డుల అప్లికేషన్. కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉండటం ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి ఎంతో ముఖ్యమైనది. అధికారులు సూచిస్తున్న సూచనలు. రేషన్ కార్డు సంబంధిత ఎలాంటి సందేహాలు ఉంటే గ్రామ రేషన్ డీలర్ లేదా మండల తహసీల్దార్ కార్యాలయంను సంప్రదించాలి. ఫేక్ కాల్స్ లేదా మోసపూరిత సందేశాలకు స్పందించకూడదు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారానే సమాచారాన్ని పరిశీలించాలి.